అప్పట్లో కాలేజ్లో టాపర్ ఉంటాడు. ఓ నైస్ నైస్. ఎవరు మీ ఫ్రెండా? స్టూపిడ్ ఫ్లైట్ మ్యాన్. సచ్ అగ్లీ లుకింగ్, హెరీ, ఫ్యాట్ చక్ కదా. అరే శివ, నేను ఫ్రెండ్షిప్ అవసరమా? సెకండ్కి ఇంగ్లీష్లో గలీజ్ మాటలు మాట్లాడుతున్నాడు. చెప్పురా. ఏ ఇప్పుడు నేను అంత భరించలేని బుద్ధులు నేనేం మాట్లాడినా? పోనీ నేను మాట్లాడి వానితో నీ ఫ్రెండ్షిప్ కట్ చేపిద్దునా? అరే ఇష్టంతో ఫ్రెండ్షిప్ చేసిన అరవింద్తో, లేకపోతే వీడే బలవంతంగా నీతోటి ఫ్రెండ్ అయినా? ఏం ఆలోచిస్తున్నావురా? మనం కూడా గలీజ్ మాటలు మాట్లాడతాం రా, కాకపోతే ఇట్లా చీప్గా ఇంగ్లీష్లో గలీజ్ మాటలు మాట్లాడడం. ఏ హలో, అయినా వీనితోటి ఫ్రెండ్షిప్ చేసి 1 year అయింది కదా. ఇట్లాంటి వాళ్ళతో ఉంటే మనం కూడా ఇట్లానే తయారవుతాం రా. ఎవడ్రా నువ్వు? నేను ఎవరో తెలుసా? మా డాడీ ఎవరో తెలుసా? ఇంగ్లీష్లో గలీజ్ మాటలు మాట్లాడితే కూల్గా కనిపిస్తామనే చీప్ మెంటాలిటీ రా వింది. దీంతో ఫ్రెండ్షిప్ చేస్తావా? బాస్, దిస్ ఇస్ టూ మచ్. అరే శివ, నువ్వు అమ్మని చెప్పరా వాడిని, లేకపోతే నేను తెలుగులో గలీజ్ మాటలు మాట్లాడి పంపిస్తా చూడు. ఏ పోబే.